హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కౌశిక్కి వదిన తన కష్టాలన్నీ తానే కొని తెచ్చుకోవడానికి సంతకం పెడుతుంది అత్తయ్య అని నిషి వైజయంతితో చాలా సంతోషం చెబుతూ ఉంటుంది. అప్పుడే ధాత్రి, కేదార్ అందరూ అక్కడ నిల్చొని ఉంటే కౌశిక్కి కొన్ని పేపర్స్ మీద సంతకాలు పెడుతూ ఉంటుంది. అలా కౌశిక్కి సంతకాలు పెట్టిన పేపర్లో ఒక పేపర్ని తీసుకొని యువరాజ్ ఎక్కడికో బయలుదేరి వెళ్తాడు. తర్వాత ధాత్రి కేదార్ని కౌశిక్కి ఇంట్లో తీసుకువస్తూ ఉంటుంది. వైజయంతి గుమ్మం దగ్గర అడ్డుగా నిల్చొని ఎందుకు అమ్మి వాళ్ళకి లోపలికి తీసుకొస్తున్నావు అని నిలదీస్తూ ఉంటుంది. కేదార్ వాళ్ళ అమ్మ పెళ్ళికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ని మా నాన్న గదిలో దాచిపెట్టాడంట. అది చూడడానికి వెతకడానికి వీళ్ళని తీసుకువస్తున్నాను అని కౌశిక్కి చెప్తే అదేంటమ్మి అలా వీల్లేదు అని వైజయంతి అంటుంది. ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తే ఏం పోతుంది, కాబట్టి నన్ను అడ్డుకోకండి, జగదాత్రి కేదార్ రండి వెళ్దాం అని మధుకర్ గదిని ఓపెన్ చేసి కౌశిక్కి, ధాత్రి, కేదార్ ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం గదంతా కూడా వెతుకుతూ ఉంటారు. అప్పుడే యువరాజ్ నిషికకి ఫోన్ చేసి నిషి మన ప్లాన్ సక్సెస్ అయ్యింది అని చెప్పగానే సరే సరే ఓకే, మిగతా ప్లాన్ని నేను అమలు చేస్తాను అని నిషి క్లాప్స్ కొడుతూ చిన్నమామయ్య చిన్నమామయ్య అని కమలాకర్కి సైగలు చేస్తూ పిలుస్తూ ఉన్న ఆ కౌశిక్కి జగదాత్రి కేదార్ల దగ్గరికి పరిగెత్తుకు వెళ్తాడు. అమ్మ కౌశికి, మీ అత్తయ్య గారిని పోలీసులు అరెస్ట్ చేశారంటే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అని చెప్పడంతో అవునా అని అందరు హాల్లోకి పరుగులు పెట్టి టీవీని ఆన్ చేసి చూస్తూ ఉంటారు. కౌశిక్కి గారైన అత్తగారు ఆదిలక్ష్మి గారిని కీర్తి కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత మనవరాలినే కిడ్నాప్ చేసింది అని పోలీసులు ఆవిడని అరెస్టు చేశారు అని బ్రేకింగ్ న్యూస్ చెబుతూ ఉంటే అసలు ఆ కేసు పెట్టింది ఎవరు అని కౌశిక్కి ప్రశ్నిస్తూ ఉంటే ధాత్రికి షాకింగ్గా ఆ న్యూస్ని చూస్తూ ఉంటారు. సురేష్ కూడా అక్కడే నిల్చొని చూస్తూ ఉంటాడు. ఆవిడపై కేసు పెట్టింది ఎవరో తెలుసా? అత్తగారిని కూడా చూడకుండా కౌశికే ఆ కేసు పెట్టి ఆవిడని అరెస్ట్ చేయించింది అని చెప్పగానే కౌశిక్కి, జగదాత్రి, సురేష్, కేదార్ మరింత షాకింగ్గా ఆ న్యూస్ని వింటూ ఉంటారు. కౌశికి పెట్టిన సంతకాలలో అలా ఆవిడపై కేసు ఫైల్ నమోదు చేస్తున్నట్లు యువరాజ్ కౌశికితో సంతకం తీసుకుంటూ ఉంటారు. అప్పుడే వైజయంతి మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం గదంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్న ఫైల్ ఒకటి అక్కడే ఉంటే వైజయంతి దానిని